సమయంలో ఒక వ్యక్తి మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బాయి ఈ వ్యక్తి అని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఈజ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. బాస్, టీసీఎస్ లాంటి సంస్థకి మేము 99 పైసల్లో భూమి ఇస్తే ఎందుకంటే వీళ్ళకి అంత ఏడుపు? కోర్టులో కేసేస్తారు. ఒక సంస్థని ముందలు పెట్టి కోర్టులో కేసేసి సీజే గారు బెంచ్ మీద వచ్చేటట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు. సీజే గారు అక్షంతలు వేసి అవును తప్పేంటి, టీసీఎస్కి ఇస్తే తప్పేంటి, మీకు ఎందుకు ఇబ్బంది, ఉద్యోగాలు వస్తున్నాయి మీకేంటని చెప్పి పక్కన పడేశారు. అంటే చూడండి, అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, వచ్చే కంపెనీలని తరిమేయాలి, అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నిజంగానే బాధ వేస్తుందండి ఈరోజు. ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఒక మాట చెప్పారు. చెన్నైలో ఒక కంపెనీ, సింగపూర్ కంపెనీకి ఏదో ఇబ్బంది వస్తే డిఎంకే ఏఐడిఎంకే ఎంపీలు అందరూ కలిసికట్టుగా వెళ్ళి సింగపూర్ హై కమిషనర్ గారిని కలిశారు. సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది, ఈ సమస్య ఉందని చెప్పారంట. ఆయన ఆశ్చర్యపోయారు, అరే మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా, ఇప్పుడు ఇద్దరు కలిసికట్టుగా వచ్చి ఏంటి మమ్మల్ని కలిశారంటే వాళ్ళు ఒక మాట చెప్పారంట. సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్, చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్, తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము కలిసికట్టుగా పనిచేస్తాం, మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు. కానీ ఈరోజు చూడండి, ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే, పెట్టుబడులు తీసుకొచ్చడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంటే వీళ్ళు ఇట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకా ఎక్కడ పోతాండి. మనం బాండ్స్ కూడా రేజ్ చేసాం, ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు. అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు, ఎట్టి వరుస ఆపేయాలి, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీయకుండా ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం. ఎవరు బ్రాండ్ పోతుంది? ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి. చాలా బాధ వేస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే. ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదాకా రాష్ట్రానికి? ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ వెనక్కి రేపు ఎవడొస్తాడండి నమ్మకంతో? ఎందుకు ముందరికి వస్తాడు? ఈరోజు బాబు గారి పేరు చెప్పుకుని మేము తలుపులు తెరుస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఇతర దేశం మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి. మొన్నైతే యుఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాతనే పక్క రాష్ట్రాలకు వెళ్ళారు ఆయన. అంటే అంత కమిట్మెంట్తో మేము పనిచేస్తుంటే వైకాపా వాళ్ళు ఇది చేస్తున్నారు. దీనివల్ల ఒక ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది, ఆ దేశంలో ఉంటున్న తెలుగు వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది. ఏంటిది, ఏ రాష్ట్రంలో లేదు, ఏంటిది, ఎందుకు ఇట్లా జరుగుతుందని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు మొన్న చాలా అద్భుతంగా తెలుగు వాళ్ళు అక్కడ మాకు ఘన స్వాగతం పలికారు. మాకు తెలిసినంత వరకు సింగపూర్ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 2000 మంది తెలుగు వాళ్ళు ఏకంగా ప్రోగ్రాంకి వచ్చారు. డయాస్పోరా మీటింగ్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 1:45 ఓపికగా నుంచి ప్రతి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే మళ్ళీ తిరిగి ఆయన మీటింగ్లు కూడా వెళ్తాం జరిగింది. సో కమిట్మెంట్తో మేము వెళ్ళాం. ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. మీరందరూ చూస్తున్నారు, మేము ఎంఓఏలు చేయట్లే, డైరెక్ట్ ఎగ్జిక్యూషన్లోకే వెళ్తున్నాం, జియోలు ఇష్యూ చేస్తున్నాం. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎంఓయూ టైం వేస్ట్ అని నా థియరీ. అంటే 1 డే 2 డేస్ కూడా ఎందుకు టైం వేస్ట్ చేయాలి? మొన్న కొన్ని కంపెనీలకు ఎట్లా పనిచేసామో మీకు చెప్పాలి. మొన్న ఐటీ సంస్థలకి
ఒకరోజు ఫస్ట్ డే ఎస్ఐపిసి పెట్టారు, సెకండ్ డే ఎస్ఐపిబి పెట్టారు, థర్డ్ డే క్యాబినెట్కి తీసుకొచ్చాం. 3 రోజుల్లో డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి చట్టాన్ని మొత్తం పాటించి మేము చేసాం. ఎందుకు చేసాం? పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి రావాలి, 2029 కల్లా మన పిల్లలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి రావాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దయచేసి ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను భారతీ సిమెంట్స్కి ఇవ్వలేదే, హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వలేదే. ఎవరికి ఇచ్చా? ఒక టీసీఎస్కి ఇచ్చా, కాగ్నిసెంట్కి ఇచ్చా, అతిపెద్ద డేటా సిటీ కోసం ఇచ్చా. తప్పేంటి? ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి నేను కష్టపడుతున్నా. ఇప్పుడు ఇదే లాజిక్ తీసుకుందాం. నాకు ఈ 99 పైసల ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్ టాటా నానో ప్లాంట్ పెట్టాలని ప్రయత్నించారు. ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ఆ ప్లాంట్ రానికుండా చేశారు. అప్పుడు నరేంద్ర మోడీ గారు రతన్ టాటా గారికి ఫోన్ చేసి, మీరు గుజరాత్కి రండి, టాటా మోటార్స్ కావాల్సిన మొత్తం భూమి నేను రూపాయికి మీకు ఇస్తానని చెప్పారు. అది కొంతమంది లిటిగేట్ చేశారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దేశ ప్రయోజనాల కోసం, యువత కోసం ఆ నిర్ణయం కరెక్ట్ అని తేల్చి చెప్పేసింది. సో తప్పేంటండి? ఇప్పుడు వీళ్ళు 1000 కోట్లు అంటున్నారు, మళ్ళీ ఎందుకు 1 ఎకరం కూడా అమ్మలేకపోయారు 5 సంవత్సరాల్లో? వాళ్ళు ప్రయత్నించారు అమ్మేదానికి. లూలుకి ఇచ్చిన భూమి 750 కోట్లు విలువైన భూమి అని వాళ్ళు వేశారు ఆప్షన్. ఒక్కడు వేయలేదు ఆప్షన్లు. ఎందుకండి? అరే ఉద్యోగాలు రావాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి. అరే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని 1995లో చెప్పిన వాళ్ళండి వీళ్ళు. 1995లో చెప్పారు వీళ్ళు. ఈరోజు చూడండి హైదరాబాద్ ఎలా అయిందో. వీళ్ళ మాట వింటే ఇంకేముందా? రాష్ట్రం ఎంత నష్టపోతుంది, యువత ఎంత నష్టపోతారు. సో మనం కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొస్తాం, లక్ష్యంగా పెట్టుకుని ఒక వార్ ఫుటింగ్లో పెట్టుకున్నాం, అహర్నిశలు మేము కష్టపడుతున్నాం. లేదండి, ఇట్ ఈస్ నాట్ ఇన్ సిఆర్ సెట్, సో నాట్ టు బి వరీడ్. ప్రాజెక్ట్ పూర్తి చేస్తాండి. ఎందుకంటే మీరు చూస్తే హాస్పిటాలిటీ, రీటైల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయండి. ఫర్ ఎవ్రీ రూపీ ఇన్వెస్టెడ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ గెట్ క్రియేటెడ్ ఇన్ దీస్ 2 సెక్టర్స్. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు 50,000 హోటల్ రూమ్స్ రావాలని మాకు డైరెక్షన్ ఇచ్చారు. జియోఎంకి డైరెక్షన్ ఇచ్చారు. సార్